వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ రోజు మన దగ్గర రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ అనేది కన్ఫర్మ్ అయింది. ఈ ట్రేడ్ డీల్ వల్ల సో ఇండియాకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి? సో ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా ఏదైనా యూజెస్ ఉన్నాయా? సో ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ అందరికీ కూడా కొన్ని నెలల నుంచి ఒక నైట్ మేర్ లాగానే మారింది. ప్రతిరోజు ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అటువంటి పరిస్థితుల నుంచి ఆల్ ఆఫ్ ద సడన్ బడ్జెట్ పూర్తయిన వెంటనే నెక్స్ట్ డేనే ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇట్స్ ఎ గుడ్ ఎలిమెంట్, దెర్ ఇస్ నో డౌట్. గత 8 నెలలుగా మార్కెట్ని ముప్పు తిప్పలు పెట్టింది. కేవలం మన స్టాక్ మార్కెట్ని మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టింది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి టాక్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి అని అంటే యుఎస్ టారిఫ్. అటు చైనా తోటి కావచ్చు, ప్రతి ఒక్క ప్రపంచ దేశాల మీద టారిఫ్లు విపరీతంగా వేశారు. కాకపోతే ఇండియా మీద కొద్ది ప్రేమ ఎక్కువ కాబట్టి 25% ఎక్కువగా వేశారు. అది కూడా పర్టికులర్గా మనకి రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని ఒక దాంతో మనకి పెనాల్టీ టారిఫ్ కింద అడిషనల్గా 25 వేశారు. సో బేస్ టారిఫ్ 25%, పెనాల్టీ టారిఫ్ 25%, పుట్ టుగెదర్ ఒక 50% టారిఫ్ ఉన్న కండిషన్ నుంచి అది 18%కి పడిపోయింది. సో పెనాల్టీ టారిఫ్ని రిమూవ్ చేశారు. ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 25% టారిఫ్ని కూడా 18% టారిఫ్గా రిడ్యూస్ చేశారు. సో జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ మనం చూసుకున్నట్లయితే మన పక్కన ఉన్నటువంటి చైనాకి 35%, బంగ్లాదేశ్కి ఏమో దాదాపు ఒక 20%, వియత్నాంకి ఒక 20%, పాకిస్తాన్కి ఒక 19%, కానీ భారతదేశం విషయంలోకి వచ్చేసరికి అది 18%. ఈవెన్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్తో మనం కంపేర్ చేసుకున్నా కానీ మనకు ఒక 1% ఇంకా లోవర్గానే ఉంది. సో ఇట్ ఈస్ గుడ్. యాక్చువల్గా వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు మోర్ డెవలప్డ్ నేషన్ వాళ్ళతో కంపారిజన్లో చూసుకుంటే. సో ఈవెన్ మనకు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పర్టికులర్గా యూఎస్ టారిఫ్ వచ్చిన దగ్గర నుంచి మెయిన్ కన్సర్న్స్ అంతా కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆక్వా ఇండస్ట్రీ, వీటి మీద కొద్దిగా కన్సర్న్స్ ఎక్కువగా అయ్యాయి. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నటువంటి లేబర్ ఎక్కువ. ఈ టారిఫ్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత, అంటే గతంలో టారిఫ్ అనౌన్స్మెంట్ ఇంత టారిఫ్ వేస్తాము అని చెప్పిన తర్వాత మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కుదలైపోయింది. అండ్ ఆక్వా ఇండస్ట్రీ కూడా బాగా ఇబ్బంది పడ్డది. అండ్ పర్టికులర్గా ఆక్వా ఇండస్ట్రీకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలు హైయెస్ట్ ఎక్స్పోర్టర్స్. అది కూడా అమెరికాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు మనము ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేవి మన దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయి. విపరీతమైన ఎక్స్పోర్ట్స్ మొత్తం కలిపి తెలుగు రాష్ట్రం నుంచి 45,000 కోట్లు వెళ్తూ ఉంటే 25,000 కోట్లు అవే పోతుంటారు అనుకుంటాం. మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మనవే. సో బేసిక్గా ఈ 2 రంగాలు ప్రధానంగా కుదేలైపోయినాయి. అందులో మనకి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది అటు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. ఈ 2 కూడా మనకి కొద్దిగా టెక్స్టైల్లో కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీస్లో కానీ కొద్దిగా ఈ 2 దేశాలు వేరువేరుగా మనకు పోటీ పడుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకంటే మనకి ఇంకొక 1% తక్కువ వేయటం వల్ల సో మనకి ఇంకా ఎక్స్ట్రా మైలేజ్ దొరకడానికి అది కొద్దిగా అవకాశం అయితే కనపడుతుంది. సో నాన్ టారిఫ్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ కూడా కొన్ని చేసుకుంటున్నారు. అంటే కొద్దిగా ఈజ్ చేయటము, ఎక్స్పోర్ట్స్ ని కంఫర్టబుల్ గా ఈజ్ చేయటము. నాన్ టారిఫ్ రిలేటెడ్ అంటే అప్రాక్సిమేట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పోర్ట్స్ చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర శాంక్షన్స్ అనేవి ఉంటాయి, పర్టికులర్ గా టెక్స్టైల్స్ ఇట్లాంటి రంగాలకు సంబంధించి. సో బేసిక్ గా కొద్దిగా ఈజ్ అవుతాయి. సో స్పీడ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది పెరగడానికి మనకు అవకాశం ఎక్కువగా దొరుకుతుంది. ఇది ప్రధానమైనది. అండ్ దాంతో పాటుగా మరికొన్ని అంశాలు మనం గమనించిన దాంట్లో $500 బిలియన్ వరకు కూడా, అంటే దాదాపుగా 45 లక్షల కోట్లు, 45 లక్షల కోట్ల వరకు కూడా ఇండియా యుఎస్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అని చెప్పేసి, అది కూడా నెక్స్ట్ 5 ఇయర్ టైం లైన్లో చేస్తామని చెప్పేసి మన వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చారు. అంటే ఏ రంగాల్లో ఉంటారు? పర్టికులర్గా మనకి క్రూడ్ ఆయిల్, టెక్నాలజీ రిలేటెడ్ అవ్వచ్చు, అగ్రి రిలేటెడ్, పర్టికులర్గా అగ్రి రిలేటెడ్, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పారు. మొన్నటి వరకు కొంచెం కఠినంగా ఉన్నారు మన వాళ్ళు, కానీ పాడి పరిశ్రమ పాడి కాకుండా ఉండడం కోసం అని చెప్పి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని, బ్రాడర్ బేస్డ్ ఎకానమీ దృష్టిలో పెట్టుకొని కొన్ని డీల్స్ యాక్సెప్ట్ చేయడానికి మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ని కొద్దిగా ఇంపోర్ట్ చేస్తామని చెప్పారు. అండ్ వాల్నట్స్ ఒకటి, యాపిల్స్ ఒకటి. సో బేసిక్గా వీటి వరకు మనకు అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడానికి మన ఇండియా కొంచెం ట్రేడ్ని యాక్సెప్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ట్రంప్ గారు చెప్పిన దాని ప్రకారం మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ని పూర్తిగా ఆపేస్తామని అంటున్నారు. కాకపోతే ఇండియా దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ లేదు. సో ఇక్కడ మనం ఇచ్చిన కమిట్మెంట్, నాకు ఉన్న అంచనా మేరకు ఏంటి అని అంటే మెజారిటీ ఆఫ్ ద ఇంపోర్ట్స్ మీ దగ్గర తీసుకుంటాము. దట్ డజంట్ మీన్ వీ విల్ స్టాప్ ఇట్ హియర్ కంప్లీట్లీ. అటువంటి కండిషన్ అయితే ఉందని అనుకుంటున్నాను. కానీ వెనిజులా ఆయిల్ తీసుకుంటారు అని ఇండియా వెనిజులా ఆయిల్ వెనిజులా ఆయిల్ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు. ఫస్ట్ వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవడానికి వాళ్ళ కంపెనీలో ముందలకి పోవట్లేదు. రీసెంట్ గానే కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయింది. అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టి వెనిజులా ఆయిల్ బయటకు తీయాలి అన్న స్టిల్ ఉన్నటువంటి కంపెనీస్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండేవి. ఎస్, మన వాళ్ళు తీసుకుంటారు, కాకపోతే మొత్తం ఆయిల్ అక్కడి నుంచి తీసుకోవాలన్న కండిషన్ కాదు. సో అక్కడ రాసింది కూడా వాళ్ళు అదే, మెజారిటీ ఆఫ్ ద ఆయిల్ కట్స్ అనేవి విజిట్ చేస్తారు రష్యా తోటి, మెజారిటీ ఆఫ్ ద ఆయిల్ అనేది యుఎస్ బేస్డ్ దగ్గర నుంచి తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. అండ్ గుడ్ థింగ్ ఇంకోటి కనిపిస్తుంది ఏంటంటే మనకి బడ్జెట్ 2026 ఏదైతే మనం చూసామో 2026 బడ్జెట్ పూర్తిగా కూడా ఈ ట్రేడ్ డీల్ని ఉద్దేశించే చేశారు. అందుకే మనకి బడ్జెట్ పూర్తయిన వెంటనే ఫిబ్రవరి
2వ తారీఖున వెంటనే ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ జరిగింది. సో బడ్జెట్లో జరిగిన మార్పులు అంటే ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బడ్జెట్లో మేజర్గా న్యూక్లియర్కి సంబంధించి కొన్ని ఎగ్జామ్షన్స్ని ఇచ్చారు. మనకి ఏవైతే ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయో వాటిని ఇంపోర్ట్ డ్యూటీస్ని రిమూవ్ చేశారు. న్యూక్లియర్ ఫ్యూయల్ ఒకటి, రియాక్టర్ కాంపోనెంట్స్ ఒకటి, వీటికి సంబంధించి. అండ్ బేసిక్గా ఈ 2 కాంపోనెంట్స్ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేయడానికి డ్యూటీస్ ఎందుకు ఎగ్జామ్ చేశారు దాని గురించి మాట్లాడితే 2008లో ఒక న్యూక్లియర్ అగ్రిమెంట్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియా జరిగింది. సో బేసిక్గా మన దగ్గర న్యూక్లియర్ రియాక్టర్స్ తోటి ఎనర్జీ జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి ప్లాన్స్ 2008 నుంచి జరుగుతున్నాయి. కానీ గతంలో జరిగినటువంటి భూపాల్ గ్యాస్ ట్రాజడీని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సప్లయర్స్ ఇక్కడికి ఆ మెటీరియల్ని పంపుతున్నారో ఇక్కడ ఏం జరిగినా కానీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలని చెప్పి 2010లో ఒక బిల్ని ప్రవేశపెట్టారు. సో దానివల్ల అది కొంచెం కన్వీనియంట్గా అనిపించకపోవడం వల్ల ఇప్పటి వరకు అది ముందరకు వెళ్ళలేదు. సో బేసిక్గా ఇప్పటి వరకు మనకి అది గవర్నమెంట్ చేతుల్లోనే న్యూక్లియర్ సంబంధించి మనకి వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో బేసిక్ ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేసే దాంట్లో భాగం కింద స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ప్రమోట్ చేసే దాని కింద ఒక 20,000 కోట్ల రూపాయలను కూడా మన బడ్జెట్లో అలోకేట్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి బయట నుంచి కంపెనీలు వచ్చి మనకి ఆ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, లేకపోతే దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ టు ద టాటా గ్రూప్ లాంటి వాళ్ళకి కానీ ఎల్టీ గ్రూప్ లాంటి వాళ్ళకి కానీ ఇచ్చి మన దగ్గర న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ కోసం కొద్దిగా ప్రోత్సాహం లభిస్తుంది. సో బేసిక్గా వాళ్ళు అక్కడి నుంచి ఇండియాలోకి అది సప్లై చేయాలని చెప్పేసి దాదాపు 2 దశాబ్దాల నుంచి ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో దీన్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి 2025లో శాంతి యాక్ట్ 2025 అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చారు. సో మన ఇండియాకంటూ స్పెసిఫిక్ రూల్స్ కాకుండా గ్లోబల్ స్టాండర్డ్స్తో ఉండేటువంటి రూల్స్ ఈ న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించి ఆ రూల్స్ అప్లికబుల్ అయ్యేలాగా ఒక కొత్త రూల్ని మొన్ననే తీసుకొచ్చారు డిసెంబర్లో. సో అది కూడా ఒక రకంగా ఈ ట్రేడ్ డీల్ని ఫైనలైజ్ చేయడం కోసమే. అదేవిధంగా మన బడ్జెట్లో కూడా ఇంకొక విషయం చెప్పారు. ఏది పర్టికులర్గా 2047 సంవత్సరం వరకు కూడా టెక్ రిలేటెడ్ పర్టికులర్గా డేటా సెంటర్స్ ఏర్పాటు చేసి క్లౌడ్ బిజినెస్ చేసేవాళ్ళు డేటా సెంటర్స్ని ఇండియాలో ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి సర్వీసెస్ తీసుకున్నట్లయితే వాళ్ళకి హాలిడే పీరియడ్ ఇస్తాము, 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే పీరియడ్ ఇస్తామని చెప్పేసి. సో బేసిక్ ఈ ట్యాక్స్ హాలిడే పీరియడ్ అనేది ఎవరికి అడ్వాంటేజ్ జరుగుతోంది? సో ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసే అడ్వాంటేజ్ ఎవరికి? సహజంగా క్లౌడ్ సర్వీసెస్ ఎవరి దగ్గర ఉన్నాయి? అమెజాన్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్. కాకపోతే ఇప్పుడు ఏంటి, గేట్స్ మరింత ఓపెన్ అవుతాయి. సో వాళ్ళు ఇంకా బెటర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్స్ దొరుకుతాయి. సో ఈ రెండింటిని మళ్ళీ మనం లింక్ చేసి చూడాలి. సో ఇప్పుడు డేటా సెంటర్స్కి మేజర్గా కావాల్సింది ఏంటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దాని చుట్టూ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి కంపెనీస్ అన్ని బాగుపడతాయి. అట్ ద సేమ్ టైం దానికి ఇంకేం కావాలి? హై ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ సప్లై చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ట్రెడిషనల్ ఎనర్జీ కుదురుతుందా అంటే లేదు. సో ఈ న్యూక్లియర్ మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తుంది. సో బేసిక్గా ఆ న్యూక్లియర్ సపోర్ట్తో పాటుగా మనం ట్రెడిషనల్ గ్రీన్ ఎనర్జీస్ కూడా ఫోకస్ చేస్తాం. అంటే సోలార్ రిలేటెడ్ ఎనర్జీస్ వాటిని ఆల్రెడీ ఇండియా ఫోకస్లో పెట్టుకుంది. ఏది ఈ సంవత్సరం బడ్జెట్లో స్పెషల్గా చెప్పలేదు కానీ వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ప్యాకేజెస్ ఫర్ దట్ గత కొన్ని సంవత్సరాల నుంచే. సో బేసిక్ అది కూడా బూస్ట్ అవ్వడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. సో బేసిక్గా మనకి రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల ఇంపోర్ట్ చేయడం తగ్గడం వల్ల మనకి ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. రష్యా మనకి డిస్కౌంటెడ్ ప్రైస్కి క్రూడ్ ఆయిల్ని సప్లై చేస్తుంది $50 to $55 పర్ బ్యారెల్ రేట్ తోటి. కానీ మనం ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి కనుక క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నట్లయితే $60 నుంచి $65 పర్ బ్యారెల్ మనకు పడుతుంది. దాదాపుగా 10 to 15% కూడా ప్రైస్ హైక్ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియన్ ఇన్ఫ్లేషన్ కొంచెం పెరగడానికి ప్రాబిలిటీస్ ఉన్నాయి. సో మొన్నటి రివిజన్ ప్రకారం 4.8 ఎంతో ఉంటుందని చెప్పారు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రాబ్లం వల్ల మేబీ అది 5.3 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మళ్ళీ బెరల్ కాస్ట్ అనేది పెరిగింది 10 to 15 టైమ్స్ పెరిగింది అని ఇప్పుడు 10 to 15% పెరిగింది. సో మరి ఇక్కడ ఏదైతే మన ఇండియాలో మళ్ళీ పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ కూడా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా పెరగాలి కదా మరి. దేర్ ఇస్ నో అదర్ వే. పెరగడానికి అయితే మనకి ఇంకా ఛాన్స్ లేదు. సో బేసిక్ ఇక్కడ మన రిఫైనరీస్ 2 రకాల బిజినెస్లు చేస్తాయి కదా. ఒకటి బయట నుంచి రా క్రూడ్ ఆయిల్ కొనుక్కొని ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఇక్కడ రిఫైన్ చేసి మళ్ళీ వాటిని అమెరికాకి, ఉక్రెయిన్కి, ఇట్లా యూరోపియన్ కంట్రీస్కి మనం మళ్ళీ ఆయిల్ని సప్లై చేస్తాం. సో బేసిక్గా ఆయిల్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకి ఏం లాస్ రాదు. ఎందుకు? వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే ఉండే మార్జిన్ రిఫైనరీ మార్జినే వాళ్ళకు ఉండేది. క్రూడ్ ఆయిల్ పెరిగినా తగ్గినా వాళ్ళకి నష్టమేం లేదు. కాకపోతే ఆ భారం మన మీద కొంత పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏమైనా సబ్సిడైజ్ చేస్తే అది మనకు తెలియదు. సబ్సిడైజ్ చేస్తే మన మీద భారం పడకపోవచ్చు. కాకపోతే ప్రభుత్వం అది భరించే పరిస్థితుల్లో లేదన్న విషయం మనకు క్లారిటీ ఉంది. ఈ డీల్ అవుతున్న విషయం వాళ్ళకి తెలుసు కదా. మరి పోయిన బిల్లులో దీనికి సంబంధించి ఏం మాట్లాడలేదు కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ అది మన మీదకే భారాన్ని పుష్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అక్కడ పెరుగుతుంది అనుకున్నా కానీ మనకు కొత్త ఎనర్జీ రిసోర్స్ దొరుకుతుంది. ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్స్ మన ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ 24/7 ఎనర్జీ జనరేషన్ ని మొదలు పెడితే వీ హ్యావ్
వీ విల్ హ్యావ్ ఎ న్యూ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అగైన్. సో మేబీ అది కొద్దిగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఇమీడియట్ గా కాకపోయినా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకు అది కాంపెన్సేట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. మరి ఇంత నష్టం చేసుకొని మనం ఎందుకు చేయాలి అని అంటే సింపుల్, మనం గత కొన్ని సంవత్సరాల వరకు 6% జీడిపి గ్రోత్ లో ఉన్నాం, దాన్ని బ్రేక్ చేసి 7% జీడిపి గ్రోత్ లోకి వచ్చాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డీల్ వల్ల ఇప్పుడు డేటా సెంటర్స్ మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. 21 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ ఉంది. సో 21 years వాళ్ళకి నుంచి కదలరు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఫర్ దిస్ రియాక్టర్స్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 2035 వరకు దానికి కూడా హాలిడే పీరియడ్ ఒక రకంగా ఉంది. సో బేసిక్గా మన ఇండియాలోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ కానీ, గూగుల్ లాంటి కంపెనీ కానీ, వీళ్ళందరూ మన భారతదేశంలోకి తీసుకొచ్చి డబ్బుల్ని పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల మన జీడిపి స్పైక్ అవుతుంది, క్యాపెక్స్ పెరుగుతోంది, ప్రైవేట్ క్యాపెక్స్ పెరుగుతోంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతోంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతోంది. సో బేసిక్ దీనివల్ల ఏమవుతుందంటే జీడిపి బూస్ట్కి మనకి ప్రాబబిలిటీ అనేది కొంత దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి. మనకి నిన్న బడ్జెట్లో అది కూడా ప్రవేశపెట్టారు. ఏవియేషన్కి ఇండస్ట్రీలో ఉండేటువంటి ఎంఆర్ఓ ఎగ్జామ్షన్స్ అని అంటారు, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉండేటువంటి మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించి పర్టికులర్గా ఈ బేసిక్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్ ట్యాక్సెస్ వాటిని కూడా స్లాష్ చేయడం మొదలుపెట్టారు. సో బేసిక్గా దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్, ఫస్ట్ మన భారతదేశంలో ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు బాగా గ్రో అవుతుంది. 2020కి ముందు మన ఏవియేషన్ ఇండస్ట్రీ వేరు, 2020 తర్వాత మన ఏవియేషన్ ఇండస్ట్రీ వేరు. ఇప్పుడు గ్రో అవుతున్న ఈ తరుణంలో మనకి ఈ ఇంపోర్ట్ ట్యాక్సెస్ని తగ్గించడం వల్ల బోయింగ్ లాంటి సంస్థలు మన ఇండియాలోనే డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్ మోర్ ఆర్డర్స్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఎయిర్ ఇండియా చాలా పెట్టింది, రానున్న సంవత్సరాల్లో మరిన్ని ఆర్డర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా బెటర్ డీల్స్ అంటే బేసిక్గా బోయింగ్ లాంటి సంస్థలకి, అమెరికన్ సంస్థలకి పర్టికులర్గా బెటర్గా కాంపిటేటివ్ కోట్ ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఈ పాయింట్లో కూడా అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏవైతే డొమెస్టిక్ ఫ్లైట్ పైలట్ ట్రైనింగ్ కోసం వాడేటువంటి విమానాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఎగ్జామ్షన్స్ ని ప్రవేశపెట్టింది. పైలట్ ట్రైనింగ్ల కోసం అని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ మీద కొంత బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. సో ఇప్పుడు ఎన్నైతే మాట్లాడుతున్నాం నిన్న బడ్జెట్ లో వచ్చాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ట్రేడ్ డీల్ లో కనిపించాయి. అట్ ద సేమ్ టైం మనకి హెల్త్ కేర్ కి సంబంధించి కొంత బడ్జెట్ ని అలాకేట్ చేశారు. డ్రగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన ఇండియాలో జరగాలి, 10,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి. సో కొన్ని డ్రగ్స్, ఒక 17 న్యూ కేటగిరీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకొని వచ్చారు. అది అమెరికాకే బెనిఫిట్ మళ్ళీ. సో మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో ఇది కూడా మనకు ఒక 10,000 కోట్ల రూపాయలు సెల్ఫ్ రీసెర్చ్ కోసం పెట్టినప్పటికీ కొన్ని డ్రగ్స్కి 17 డ్రగ్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు ట్యాక్స్ డ్యూటీస్. అది కూడా అమెరికన్ సంస్థలకి అడ్వాంటేజ్. సో బేసిక్ ఇక్కడ మనకి ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఏవైతే మనకి బడ్జెట్లో కనిపించాయో అవన్నీ కూడా ఈ ట్రేడ్ డీల్ని ఉద్దేశించి చేసినవే. సో బేసిక్గా ఇది మనకి అమెరికన్ ట్రేడ్ డీల్ క్లోజ్ చేయడం కోసమే చేశారు, భారతదేశానికి ఉపయోగం లేదా అంటే ఆ మాట తప్పు. సో బేసిక్గా వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దట్ విల్ క్రియేట్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సైడ్ ద ఇండియా. అవును, ద పాయింట్ హియర్ ఈస్ వీఆర్ నాట్ టెల్లింగ్ మీరు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ పెట్టుకొని మీ ఇక్కడ ఏదో చేస్తామని అనట్లేదు కదా. వీఆర్ వెరీ క్లియర్, డీల్ ఎంత క్లియర్గా ఉంది. ఇప్పుడు డేటా సెంటర్స్ మా దగ్గర పెట్టుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మేము మీకు ట్యాక్స్ హాలిడే ఇస్తామన్నాం, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. సో బేసిక్ ఇట్లా మన దగ్గర అడ్వాంటేజ్ క్రియేట్ అవడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇప్పుడు సెమీ కండక్టర్స్ వస్తున్నాయి, సెమీ కండక్టర్స్ వస్తే ఆటోమొబైల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మొబైల్ ఫోన్ ప్రొడ్యూసర్స్ అవుతున్నాం. చైనా తర్వాత వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మొబైల్ ఫోన్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు యాపిల్ సంస్థ మన ఇండియాలో చాలా ఐఫోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఈ ట్రేడ్ టారిఫ్లు ఇవన్నీ కూడా స్లాష్ అయిపోవటం వల్ల మన దగ్గర నుంచి ఎక్కువ మ్యానుఫ్యాక్చరీస్ అమెరికాకి తీసుకెళ్తే వాళ్ళకి చీపర్ కాస్ట్ అవుతుంది. చైనాలో 35% కట్టాల్సి వస్తుంది, మన ఇండియా నుంచి తీసుకెళ్తే 18%. సో అక్కడ కేవలం యాపిల్ ప్రోడక్ట్ ఒకటేనా, మళ్ళీ దాని చుట్టూ ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్లు అన్ని. సో ఈ వ్యవస్థ మొత్తం మోగపడడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్ గా మనకి ట్రేడ్ డీల్ వల్ల నష్టమా లాభమా అంటే ట్రేడ్ డీల్ కావాలనే మనం ఇన్నాళ్ళు ఫైట్ చేసి, ఆ ట్రేడ్ డీల్ త్వరగా అయిపోతే మనకు మంచిది అని. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్స్ గా ఉన్నాం. ఈ ట్రేడ్ డీల్స్ వల్ల విపరీతమైన ఆ టారిఫ్ల వల్ల ఇప్పుడు వాళ్ళకు కూడా కొటేషన్ యొక్క ప్రైసెస్ పెరుగుతాయి, వీళ్ళకి వచ్చేటువంటి ఆర్డర్ బుక్ తగ్గుతుంది. ఇప్పుడు ట్రేడ్ డీల్ స్లాష్ అయింది 18%కి. ఇప్పుడు ఇండియన్ కంపెనీస్కి ఆర్డర్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనతో పాటు పోటీ పడితే కొద్దిగా చేయరా, ఇప్పుడు ఇండియన్ కంపెనీస్కి అవకాశం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఈ గేట్స్ అన్ని కూడా మళ్ళీ ఓపెన్ అయ్యాయి, మళ్ళీ ఫ్రెండ్షిప్ రీఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి టెస్లా లాంటి కంపెనీలు కూడా భారతదేశంలోకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే మన భారతదేశం అంతా కూడా టెక్నాలజీ సైడ్ రోడ్లు వేస్తుంది. అండ్ టెక్నాలజీ సైడ్ రోడ్లు వేయడమే కాకుండా
ఆ టెక్నాలజీలో అవసరమయ్యేటటువంటి జాబ్స్ కి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తోంది. గుడ్ థింగ్ విత్ ఇండియా ఏంటి అని అంటే మన దగ్గర ఇంగ్లీష్ చాలా మంది మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. కొత్త గొప్ప ఎడ్యుకేషన్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ మన దగ్గర కొద్దిగా బెటర్, స్కిల్స్ లో కొద్దిగా లాగ్ అవుతున్నాయి మేము. అది హవెవర్ భారతదేశ ప్రభుత్వం టేకప్ చేస్తుంది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు మనం ఇట్లా ఓవరాల్ పిక్చర్ చూస్తూ ఉంటే మనకేం మంచి జరిగింది, మహా అయితే మైక్రోసాఫ్ట్ వాడికి ట్యాక్స్ హాలిడే తోటి డేటా సెంటర్ దొరుకుతుంది, బోయింగ్ వాడికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ తోటి వాడు రిపేర్ సెంటర్ ఇక్కడ పెట్టుకుంటున్నాడు, మన కంటికి ఇది కనపడుతుంది. వాడు ఇక్కడ పెట్టుకుంటున్నాడు అంటే దానికి మనుషులు కావాలి కదా, జాబ్స్ ఎవరికి క్రియేట్ అవుతాయి, రైట్? దీనిలో జాబ్స్ క్రియేట్ అయితే ఏమవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అయితే ఏమవుతుంది, కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది, కన్సంప్షన్ బూస్ట్ అయితే ఏమవుతుంది, సో ఇట్స్ సైకిల్. సో రానున్న సంవత్సరాల్లో మన భారతదేశం ఇప్పుడు దాకా మనకున్న అడ్డంకి వల్ల ఈ టారిఫ్ రిలేటెడ్ సమస్యలే. ఈ టారిఫ్ రిలేటెడ్ సమస్యలు సాల్వ్ అవ్వటమే కాకుండా అది మన దేశానికి, దేశ ప్రజలకు అనుకూలంగా సాల్వ్ అయింది. మొన్న వచ్చినటువంటి బడ్జెట్ లో క్లియర్ గా చెప్పా, అందరికంటికి కనిపించేటప్పుడు ఇది ప్రజా బడ్జెట్ కాదేమో అని కనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో ఇది భారతదేశాన్ని అభివృద్ధి చెందడానికి ఉపయోగించేటువంటి బడ్జెట్ ఇది కంటికి కనిపించేంత చిన్నగా లేదు. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండియా అంతా కూడా డిజిటల్ ఇండియా వైపుగా దారులు వేస్తోంది. రానున్న రోజుల్లో మన దగ్గర డిజిటల్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అడ్వాంటేజ్ ని తీసుకొని ఇప్పుడు 130 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. జోహో మెయిల్ ని 10 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి వాడటం మొదలు పెడితే ఒక గ్లోబల్ ప్రోడక్ట్ అయిపోతుంది. అటువంటి ప్రోడక్ట్స్ కనుక మన భారతదేశంలో కనుక తయారు చేసుకోగలిగితే రానున్న రోజుల్లో డెఫినెట్ గా మన ఇండియా డిజిటల్ టెక్నాలజీలో కూడా ప్రొడక్షన్ లోకి ఎంటర్ నెంబర్ 1 గా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఎకో సిస్టమ్ ని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజులు దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు వస్తాయి, డెవలప్మెంట్లు జరుగుతాయి. సో గోయింగ్ ఫర్దర్ ఇండియాని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.